నమస్తే అమ్మా. నమస్తే సార్. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ జగన్ వస్తే బాగుంటది. జగనన్న సంక్షేమ పథకాలు మాకందరికి వర్తించినవి. మాకు జగనన్న దేవుని ఆశీర్వాదాలతో దండిగా మాకు జగనన్నరే రావాలి. జగన్ అన్ననే రావాలి. రావాలి మరి జగన్ ఒక రౌడీ పార్టీ, గుండా పార్టీ అంటారు. అవిలో ఓర్పు లేనోళ్ళు, ఓర్పు లేనోళ్ళు, ఆసియా కుట్ట వాళ్ళు చంద్రబాబు అంటండి సార్ నన్ను చంద్రబాబు పథకాలు ఇస్తా అంటారు. నమ్ముతారు? నమ్మినందుకే కదా కోట్లు ఇతర దేశాలలో పెట్టుకొని జైలు పాలయ్యి గబ్బు పట్టించి ప్రజలను కడదలా తీసుకొని తిన్నాడు కదా. ఆయనకెందుకు ఓటేస్తాం మేము? ఏమట వారికి రాష్ట్రంలో ఎవరు ఉపయోగపడతారో వాళ్ళకే వేస్తాము, జగన్కే వేస్తాము. జగన్ మేము తిన్నాము, ఆయన సొమ్ము తింటున్నాం కూడా. తిన్నాము. ఆయన మాకు అన్ని సంక్షేమ పథకాలు బాగా చేసినాడు, ఇంకా కూడా చేస్తాడు. మేము ముసలిలో వృద్ధాపులకు కూడా మాకు పింఛని ఇంటికి తెచ్చి ఇస్తున్నాడు. పింఛను ఇంటికి వచ్చి మా తలుపు తట్టి ఇస్తున్నారు. మరి ఎలా అనిపిస్తుంది? పొద్దు 3000 చేసిరు. జగనే చేసినాడు. మాకు మంచి సంతోషంగా ఉన్నాం మేము ముసలిలో. మళ్ళీ ఆపి చంద్రబాబు నాయుడు పరిపాలనలో లైన్ లో బుక్కులు పెట్టి చాలా మంది పోలేక నీళ్లు లేక రాత్రులు 1 గంట రాత్రి లేచిపోయిన వాళ్ళు మేమే. చాలా మంది కూడా ముసలిళ్ళు రాలిపోయినారు ఆయన ప్రభుత్వంలో. అట్ట లేకుండా జగన్ ప్రభుత్వం బాగుంది, జగన్ కేస్తాం. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చాడు, వాళ్ళకి జగన్ ఏమైనా భయపడతాడు? వాడు ఏది బట్టమైన బొమ్మ ఆడుకొని బతకక వాడు చేసేది అంత బొమ్మ లెక్కనే ఉండాల. ఇక్కడ ఇట్లాంటి దాంట్లోకి రాకూడదు. మరి రాజకీయాలకి ఏం అవసరమో పవన్ కళ్యాణ్కి అవసరం అటవా? ఇంతవరలో సినిమాలు తీసినావు, బాగా ఆటలు ఉండవు. నీకు చంద్రబాబు నాయుడు ఎంత మంటు ముట్టిందో అది నీకు చంద్రబాబు నాయుడుకే తెలుస్తుంది. ప్రజల మీద బుడగదల్లానికే నీకు హక్కు లేదు, అవసరం లేదు. మరి చంద్రబాబుని ఇట్లా జగన్ గారిని అంటాడు పవన్ కళ్యాణ్, నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అంటాడు కదా, అనొచ్చా? అనకూడదు. మరి ఆయన అన్నందుకు ఆయన ఒక మానవత్వం ఉన్నోడే కదా, ఈయన మానవత్వం ఉన్నోడే కదా. అంటే సాటి మంచిని వివరించి మాట్లాడము ఏ హక్కు ఉండదు, మంచికి ఉండదు. నిజమా కాదా? ఏ హక్కు ఉండదు. నువ్వెంత వాయినంత అంటే ఒక మంచి విమర్శించి మాట్లాడము దుర్నత మాట. అది దుర్నత బుద్ధులు అవి. ఆ మాటలు మానకమను పవన్ కళ్యాణ్. మరి ఇప్పుడు షర్మిల వచ్చింది కదా, జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుంది? జగన్ గారికే అది ఆమెది కొంచెము ప్రభుత్వం లేక వస్తుంది కాబట్టి ఆమెను కూడా కొద్దిగా అర్థం చేసుకున్న వాళ్ళు. వేరే పార్టీ పెట్టింది, కాంగ్రెస్ పెట్టింది, అన్నకి వ్యతిరేకంగా పెట్టింది, ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది? కాంగ్రెస్ మన రాష్ట్రాన్ని సిల్లగొట్టింది కదా, అది అర్థం చేసుకున్న వాళ్ళు అయితే ఇది కాంగ్రెస్ కి వేయరు. మీరైతే మళ్ళీ జగన్ గెలిపి మేము జగన్ జగన్ కేస్తాం. ఆఫీస్ ఆయన గెలిచిన తర్వాత మీ ఊరికి మాకంతా మంచిగా చేసినాడు. ఇంకేం చేయాలి? రోడ్లు వేపించినాడు, అన్ని ముసలిలో బాగానే చేస్తున్నాడు, స్థలాలు ఇప్పించాడు. ఏం చేయాలి? అంతకన్నా ఏం చేయాలి? ప్రజల్ని ఎలా చూసుకుంటారు? బాగా పిలుచుకుంటాడు, అభిమానిస్తాడు. ఆయన కూడా ఆఫీస్ అంటే ఏమైనా ప్రాబ్లం వస్తే వస్తాడు మంచిగా తీసుకుంటాడు, మంచిగా సందానిస్తాడు. వస్తాడు ఇంటింటికి తిరిగి కూడా మీరు ఎట్లా ఉన్నారు అని కూడా పరిశీలిస్తాడు. మీకు ఏదైనా ప్రాబ్లం అయితే కలుస్తాం, కలిసి మీటింగ్ లో మాట్లాడతాం, తీసుకుంటాం. తీసుకొని కూడా ఆఫీస్ అన్నతో కూడా డైరెక్ట్ మాట్లాడతాం. మళ్ళీ మీకు అయితే ఆఫీస్ కాని వస్తారు, ఇక్కడ పైన జగన్ గారు వస్తారు. ఓకే అమ్మ, మరి ఇప్పుడు చెప్తానా లాస్ట్ వన్. ఇప్పుడు జగన్ ని తిట్టే వాళ్ళకి మీరేం చెప్పగలరు ఒక మాట? అది గొడ్డుకు హాయ్ అంటే గొడ్డు ఏం చేస్తుంది? బుడదల్లే బుడుగుతుంది. అట్టటి వాళ్ళు ఉంటారు. గొడ్డు లాంటి వాళ్ళని మార్చలేము మనం. వాళ్ళు ఎప్పుడు మారారు, వాళ్ళ హృదయం అది. మళ్ళీ జగన్ వస్తే మాకు మళ్ళీ జగనే రావాలి. నమస్తే. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? ఒక్కసారి జగన్ వస్తే బాగుంటుంది అనుకో. జగన్ వస్తే బాగుంటుంది అంటే ఎందుకన్నా జగన్ వస్తే? ఎందుకంటే కొన్ని 70% 80% పనులు ఉంటాయి. ఈ పథకాల మీద అంతా జగన్ అనే పేరు ఎక్కువ ఉంది. మళ్ళా గెలిస్తేనే అవన్నీ పూర్తవుతాయి. ఈ జగన్ పథకాలు, జగన్ కాలనీలు ఇచ్చాడు, పట్టాలు ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చి జనాన్ని సోమరిపోతుని చేస్తారు. ఎందుకైతే సోమరిపోతు? 10,000 ఇచ్చినంత మాత్రం సోమరిపోతు అవుతాడా? ఎన్నాళ్ళు వస్తాయి 10,000? ఓ ఇంటికి బియ్యం బ్యాలు వేసుకుంటే అయిపోయా, ఒక సంవత్సరం బత్తా. సోమరిపోతు అవుతాడా మరి? అంటే మరి చంద్రబాబు అంటే సార్ నన్ను
గెలిపి మెరుగైన పథకాలు ఇస్తా అంటారు. ఏం లేదు, ఆయన ఒక చెప్పేది ఒకటే, ఆయన ఒకటి చెప్పేది ఒకటే, చేసేది ఏముండదు. చేసేది ఏముండదు. కింద ఒక నాయకులు బాగుపడతారు. ఎవరు అంత కబ్జాలు అవి ఇవి నాయకులు బాగుపడతారు, కానీ పేదవాళ్ళకు కొన్ని పథకాలు ఇవ్వడం వల్ల కొంచెం ఏదో సపోర్ట్ అండి. ఇప్పుడు అవన్నీ ఎందుకు, ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములం మేము, అన్నయ్య ఒక 10,000 ఇయ్యంట ఇస్తాడు, 3 నెలలకు నా 10,000 నాకు ఎప్పుడు ఇస్తావరా అంటాడు. కరెక్ట్ కదా, నా 10,000 నాకు ఇరా అంటాడు. మరి ఈ 10,000 మళ్ళీ ఆయన ప్రభుత్వంలో ఎక్కడ పోయినాయి? అమ్మఒడి 15,000 ఇస్తున్నాడు కదా, మరి అంతమందికి 5,000 అని ఇచ్చాడా? మళ్ళీ ఆ డబ్బులలో ఎక్కడ పోయినాయి టీడీ ప్రభుత్వంలో? మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది. జగన్ రావాలి ఇది ఒకసారి. చంద్రబాబు కలిసి అది అంత ముందుకే తెలుసు, వీళ్ళు పొత్తులు అంత ముందుకే ఉన్నాయి. ఏమంటే అప్పుడు తెర వెనక, ఇప్పుడు తెర పైన. భయపడతారా? అప్పుడు తెర వెనక జరిగింది, ఇప్పుడు తెర ముందర జరుగుతుంది. అది అప్పటికే తెలుసు. వచ్చినా జగన్ గారు ఏం లేదు, 100 సీట్లు వచ్చినా చాలు, గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. మరి ఇప్పుడు షర్మిల వచ్చింది కదా బాబాయ్, కొత్త పార్టీ పెట్టుకొని ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఏం లేదు జీ, ఇది భూమండలం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఎప్పటికీ రాదు. మీకైతే మళ్ళీ ఎందుకు వస్తుంది? ఒక కాలేర కొట్టి ఇడిపించినోడు కాంగ్రెస్ గెలిపించినోడు, బుద్ధి లేనివాడే కాంగ్రెస్ ఓటేసేది. అయిపోయా. రాజశేఖర రెడ్డి అన్న పెద్ద మంచి రాజశేఖర రెడ్డి అన్న ఉన్నంత వరకే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్. ఆయన వెళ్ళిపోయాక లేదు, ఇంకా విడిపోతున్నారు. ఏ బుద్ధి లేనివాడే కాంగ్రెస్ కూడా ఓటేసేది నాకు తెలిసి. ఆయన కాంగ్రెస్ లో ఓటు అడగాలంటే ఫస్ట్ ప్రత్యేక హోదా ఇవ్వమను, ఆంధ్రాకి ఇచ్చి ఫస్ట్ వాళ్ళు గెలవండి, పైన కాంగ్రెస్ ఊగా వాళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్. మళ్ళీ జగన్ వస్తే బాగుంది. రావాలండి. పవన్ కళ్యాణ్ అంటే జగన్ పట్టుకోరి, నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అంటే అలా అనొచ్చా? ఎవరిని? పవన్ కళ్యాణ్ అంటాడు జగన్ ని. అవి వాళ్ళు ఒకరి మీద ఒకరు మాటలు వేసుకుంటారండి, అవి తప్పదు. అవి ఇప్పుడు మా మాట అన్నోనికి మాట ఉంటుంది, ఏటు అన్నోనికి ఏటు ఉంటుంది, అవి కామన్ గా. అవేం తెలియదు. స్కూల్ బాగున్నాయి జగన్ ప్రభుత్వంలో, మంచి యూనిఫామ్, మంచి ఫుడ్, స్కూల్ వరకు హైలైట్ బాగా చేశాడు. ఇక్కడ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు ఉన్నారు. ఆయన గెలిచిన తర్వాత ఊరికే డెవలప్మెంట్ చేసేది. ఇక్కడ కర్నూలు అంటే నాది ప్రాపర్ డోను, బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గం. బాగా చేశాడు డోన్ లో, చాలా మంచిగా. ఒకసారి డోన్ లో పోండి, మీరు ఇచ్చినారా? మళ్ళీ మీకైతే జగన్ వస్తే బాగుంటుంది అంటారు. రావాలి, ఇదొక్కసారి రావాలి. మళ్ళీ కావాలంటే తర్వాత చూద్దాం, ఇదొక్కసారి గెలిపించుకుంటే కావాలి.